చూడండి ఇక్కడ క్రియేటివ్ చిట్టి ఇది రోబో అక్కడ ఇచ్చాడు. ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటర్. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటర్. ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ బటన్స్ +1 +10 +100 +1000 +10,000 ప్లస్ సారీ 10,000 lakh 10 lakh ఇలా. ఓకే, ఆల్వేస్ హ్యాస్ మల్టిప్లై వేస్ టు డూయింగ్ థింగ్స్. హౌ సో? యూ మైట్ ఆస్క్ టు గెట్ ద నంబర్ 321. ఓకేనా? సో ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ కొన్ని +1 +2 ప్లస్ అలా ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా చాలా నంబర్ ఆఫ్ వేస్ అనేవి మనకు అంటే ఇప్పుడు ఆ నంబర్ ఇవైతే ఇచ్చాడో ఆ క్యాలిక్యులేటర్ల బటన్స్ అనేవి చాలా రకాలుగా మనకి యూజ్ అవుతాయి అని అంటున్నాడు. ఎలా అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు ఒక 321 అనే నెంబర్ ఉంది. ఇటు ప్రెస్ 10 టైమ్స్ చూడండి +10 32 టైమ్స్ అండ్ +1 వన్స్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 321 ఉంది కదా, దీన్ని 32 టైమ్స్ 10 ప్రెస్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 320 అవుతుంది. 1 ఒక్కటి ఉండిపోయింది కదా, అవునా కాదా? 10 బటన్ని 32 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ఎంత అవుతుంది సార్ అంటే 320 అవుతుంది. కానీ అక్కడ 1 ఉంది కదా, ఆ 1 ఎలా వస్తుంది? ఇంకొకసారి +1 బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. అది అంటున్నాడు. విల్ ఇట్ గెట్ 321 వస్తుందా? ఆల్టర్నేటివ్లీ ఇంకోలా కూడా చేయొచ్చు. అది ఎలాగా అంటే ఇట్ కెన్ ప్రెస్ 102 టైమ్స్, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ 102 టైమ్స్ అండ్ +10 12 టైమ్స్ చూసారా? 100ని మనము 2 టైమ్స్ ప్రెస్ చేయొచ్చట. అర్థమవుతుంది కదా మీకు? 100ని 2 టైమ్స్. సో ఇప్పుడు 100ని 2 టైమ్స్ చేశారనుకోండి, 100ని 2 టైమ్స్ చేశారనుకోండి, ఎంత అవుతుంది? 200 అవుతుంది. 200 అవుతుంది. అండ్ ఇంకేమంటున్నాడు? అండ్ 10ని 12 టైమ్స్ అట. 10ని 12 టైమ్స్, 10ని 12 టైమ్స్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 120 అవుతుంది. చూసారా? ఇది 200, ఇది 120, ఎంత అయింది? 320 అయింది. మళ్ళీ 1ని ఎప్పుడులాగే +1 అనేది ఒకసారి ప్రెస్ చేయొచ్చు అని అన్నాడు. అంటే ఆ విధంగా కూడా మనం రాయొచ్చు ఒక నెంబర్ని. ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ 5072 అని నెంబర్ రాయాలనుకుందాం. 5072 అని నెంబర్ రాయడానికి ఇక్కడ ఉండే ప్రాసెస్ చూడండి. దీస్ 2 వేస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఇప్పుడు 2 రకాలుగా రాయడం మనకు చూపిస్తున్నాడు అనమాట. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇక్కడ 50 అంటే 5072. చూడండి 50ని 100 టైమ్స్ రాసామనుకోండి, ఇది ఎంత అవుతుంది? 5000 అవుతుంది. సో 5000 వచ్చింది కదా, ఇంకా 72 రావాలి. 7 × 10 70, ఇది 5000. ఓకే, ఇది 70, అవునా? 5070 అయింది. ఇంకా 2 రావడానికి 1 బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తాం. 1 బటన్ ఉంది కదా, దాన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తాం. సరిపోయిందా లేదా? ఇప్పుడు ఎంత వస్తుంది? 5072 ఐ మీన్ 5072. అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ మనము ఇక్కడ అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనము ఏంటంటే 1000 ఇచ్చాడు. 1000ని చూడండి ఇక్కడ మనం ఇంకా 1000ని 5 టైమ్స్ కూడా ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ వాడు అలా కాకుండా ఇంకో వీడు ఒక మెథడ్ ఇచ్చాడు అంతే. 1000ని 5 టైమ్స్ ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే 1000 కూడా ఉంది కదా మన దగ్గర. సో 1000ని 5 టైమ్స్ కూడా మనం రాయొచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వీడు ఇచ్చాడు ఏంటంటే 1000ని 3 టైమ్స్ చేశాడు. అంటే ఎంత అవుతుంది? 3000 అవుతుంది. 3000 అయింది. ఓకే, ఇప్పుడు చూడండి 100ని 20 టైమ్స్, 100ని 20 టైమ్స్. ఇక్కడ 2 1s are 2, ఇక్కడ 3 zeros అంటే ఇది 2000, ఇది ఒక 2000 అవుతుంది. అవునా కాదా? 120 20 టైమ్స్ ప్రెస్ చేస్తే 2000 అవుతుంది. ఓకే, ఎస్ 2000. ఇక్కడ వరకు బాగుంది. ఇంకా మనకు 72 ఉంది కదా, ఇంకా చూడండి ఇంకా ఇది 72 ఉంది కదా. సో 72ని 1 టైం ప్రెస్ చేశాడు. 72ని 1 టైం సారీ 1ని +1ని 72 టైమ్స్ అనమాట. 72ని 1 టైం కాదు, 1ని 72 టైమ్స్ ప్రెస్ చేశాడు. 1ని 72 టైమ్స్. ఓకే, మనకున్నది 1 కదా, 72 లేదు కదా. సో 1ని 72 టైమ్స్ ప్రెస్ చేశాడు. సో ఇది +72 అయింది. టోటల్గా ఎంత వచ్చింది? 5072. ఇది ఒక మెథడ్, ఇదొక మెథడ్. ఇది అర్థమైంది కదా మీకు? ఇది. సో ఇప్పుడు మనము ఇంకా మీరు వేరేలా కూడా రాయమని చెప్పాడు. సో మనం చెప్పాను కదా 5000 5 × 1000 రాయొచ్చు, ఇంకా 7 × 10 రాయొచ్చు, ప్లస్ 2 × 1 రాయొచ్చు. ఓకే, మనం వేరేలా కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఒక ఫిగర్ ఇట్ అవుట్ 1.2 చేద్దాం. ఓకేనా? ఫిగర్ ఇట్ అవుట్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ నెంబర్ గివెన్ బిలో రైట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ అట్లీస్ట్ 2 డిఫరెంట్ వేస్. మీరు కనీసం 2 రాయండి అక్కడ, అంతకంటే ఎక్కువ రాస్తే బెటర్. బట్
మనం 2 రాద్దాం. అబ్టైన్డ్ ద నంబర్ త్రూ బటన్స్ క్లిక్స్. థింక్ లైక్ చిట్టి అండ్ క్రియేటివ్. ఓకే. చిట్టీలాగా క్రియేటివ్‌గా చేయండి. మీరు అట్‌లీస్ట్ ఒక 2 బటన్స్ ప్రెస్ చేయండి అని అంటున్నాడు. సారీ 2 వేస్‌లో ఒక ఆ కింద నంబర్‌లు రాయండి అన్నట్టు. ఓకే. ఒక్కసారి ఆ నంబర్ చూడండి. ఆ నంబర్ చూడండి ఒక్కసారి ఏమిచ్చాడంటే ఫస్ట్ నంబర్ ఎంత ఇచ్చాడు? 5000 సారీ 8,300 ఇచ్చాడు. 8,300 నేను ఆన్సర్ చూడండి. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ నేను ఫస్ట్ ఆన్సర్ ఎలా రాస్తాను అంటే 8,000 కదా! సో, డైరెక్ట్‌గా 8 ఇంటూ ఇది ఒక ఫస్ట్ వన్. అంటే ఒక రాసే 2 వేస్‌లో రాయమని. 8 ఇంటూ 1000 8 ఇంటూ 1000 ఎంతయింది? 8,000 ప్లస్ ఇంకేముంది? 3 ఇంటూ 100 3 ఇంటూ 100 ఎంతయింది? 8,300 8,300 అయింది. ఓకేనా? ఇది ఫస్ట్. రెండోది సెకండ్‌ది చూడండి. సెకండ్‌ది ఏంటి సార్ అంటే ఎలా రాయొచ్చంటే 80 ఇంటూ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక 0 పెట్టామనుకో ఇక్కడ 2 జీరోలు పెడతాం అంతే. 80 ఇంటూ 100 80 ఇంటూ 100 అర్థం 80 ఇంటూ 100 ఎంత అవుతుంది? 8,000 ఇంకా మిగిలిపోయిందంతా 300 దీన్ని 30 ఇంటూ 10 అని రాసాను. చూసారా? సో, ఇది కూడా ఎంతయింది? ఇది 8,000 ప్లస్ 30 సో, 300 30 10 300 సో, అయిపోయింది. ఇదిగో ఇది సెకండ్‌వి. ఇలా రాయమన్నాడు. ఓకే. ఫస్ట్‌ది అయిపోయి. ఇప్పుడు ఇది చూడండి. 40629 ఇదంతా 40,629 40,000 ఇదిగో మీరు ఎలా రాయొచ్చు ఫస్ట్ అయితే 40,000 కాబట్టి ఎలా రాయొచ్చు 40 ఇంటూ 1000 40 ఇంటూ 1000 ఎంత అవుతుంది? 40 ఇంటూ 1000 లేదు వేరే లెక్క కూడా రాయొచ్చు. ఎలాగా 40 ఇంటూ 1000 కాకుండా 4 ఇంటూ 10,000 కూడా రాయొచ్చు కదా! సో, 4 ఇంటూ 10,000 రాద్దాం పోనీ ఓకేనా? ఆ! చూడండి ఎలా రాద్దామంటే 4 ఇంటూ 10,000 రాయండి. 4 ఇంటూ 10,000 రాస్తే ఎంతవుతుంది? చూసుకోండి. 40,000 అవుతుందా లేదా? 4 ఇంటూ 10,000 ప్లస్ ఇంకా 600 కదా! 6 ఇంటూ 100 ఎలా రాయొచ్చు దీన్ని? 6 ఇంటూ 100 600 అయింది. ఇంకా మనకు కావాల్సిందంతా 29 2 ఇంటూ 10 ప్లస్ 9 ఎలా రాయొచ్చు? 9 ఇంటూ 1 ఓకే. ఇది వన్ వే. ఇంకా రెండో వే రాద్దామా? రెండో వే. చెప్పాను కదా ఇప్పుడే 4 ఇంటూ 10,000 రాశారు కదా! 40 ఇంటూ 1000 కూడా రాయొచ్చు కదా! 40 ఇంటూ 1000 40,000 కదా! 40,600 6 ఇంటూ 100 రాశారు కదా! నేనేం రాస్తానంటే 62 ఇంటూ చూడండి ఇదిగో 62 ఇంటూ 10 అని రాస్తా. సరిపోద్దా? 62 ఇంటూ 10 అంతే కదా! అంటే 60 అర్థమైంది కదా మీకు? 62 ఇంటూ 10 నెక్స్ట్ అంటే 10ని 62 టైమ్స్ ప్రెస్ చేయాలన్నమాట. 10ని 62 టైమ్స్. ప్లస్ ఇంకేముంది? ఎంతయింది? 4 చూడండి ఇక్కడ ఎంత అయిందంటే 40,000 62ని 10 టైమ్స్ అంటే 620 అయింది. 620 ఇంకా 9 ఉండిపోయింది. ఎప్పటిలాగే ఓకే. ఎప్పటిలాగే ఇప్పుడు మనకు 1ని 9 టైమ్స్ ప్రెస్ చేస్తాం. ఓకే. రైట్. ఇదిగో సెకండ్ వే అయిపోయింది. ఈ సమ్ కూడా అయిపోయింది. మనకి ఇంక ఇప్పుడు ఇదిగో 53 56 56,354 56,300 ఇది చూడండి. ఈ సి సమ్ రాస్తాను ఒకసారి చూడండి. 56 కదా! ఇందాకలాగే 5 ఇంటూ 10,000 రాయండి. 5 ఇంటూ 10,000 ఎంతయింది? 50,000 ప్లస్ 5 ఇంటూ 10,000 6 ఇంటూ 1000 6 ఇంటూ 1000 ప్లస్ ఎంత అయింది? 6,000 అయింది. సరిపోయిందా? 56,000 వరకు వచ్చింది. ఇంకా 354 ఉంది. 354 ఉంది కదా! దీన్ని ఎలా రాద్దాము? 3 ఇంటూ 100 అంతే కదా! 3 ఇంటూ 100 300 ప్లస్ 54 5 ఇంటూ 10 అంతేనా? 5 ఇంటూ 10 4ని ఎలా రాయొచ్చు? 4 ఇంటూ 1 దట్స్ ఇట్. ఇది వన్ వే. ఒక వే అయింది. ఓకేనా? ఇప్పుడు రెండో వే. ఇంకో వే రాస్తాను చూడండి. రెండో వే 56 ఇంటూ 1000 అంటే 1000ని 56 టైమ్స్ ప్రెస్ చేస్తాం. అప్పుడు 56,000 డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ప్లస్ 354 ఉంది కదా! దీన్ని 35 ఇంటూ 10 అని రాస్తా. అప్పుడేమవుతుంది? ఎలా అయినా రాసుకోవచ్చు మనం. ఓకేనా? సో, 30 అంటే 10ని 35 టైమ్స్ ప్రెస్ చేస్తే 300 ఇప్పుడు సరిపోయింది కదా! 56,350 అయింది. ప్లస్ 4 ఉంది ఇంకా. 4 ఇంటూ 1 35 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 1 ఇంకా ఇంకో 2 ఉన్నాయి. వాటిని చూద్దాం. ఓకే. ఆహ్, ఒకసారి చూద్దాం.
66,600 ఓకేనా. ఇది డి సమ్ కదా. 66,000 ఎంత ఇచ్చాడు, 66,666. దీనిలో ఒక ఫస్ట్ వన్ వే రాద్దాం, వన్ వే ఓకేనా. ఏంటిది ఎలా రాయొచ్చు చెప్పండి. 66,000 కదా. ఓకే, 6 ఇంటూ 10,000 రాయొచ్చు కదా. 6 ఇంటూ 10,000 అప్పుడు ఎంత అవుతుంది, 60,000 అవుతుంది. ఓకేనా. ఓకేనా. 6 ఇంటూ 10,000 60,000 అయింది. నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ 1000 ఇంకొక 1000 6,000 అయింది. 6 ఇంటూ 1000 అర్థమైంది కదా. ఇది 60,000 అయింది, ఇది 6,000 అయింది, అంటే 66,000 అయిపోయింది. ఇంకా 600 ఉంది, మీకు తెలిసింది కదా. 6 ఇంటూ 100 6 ఇంటూ 100 ప్లస్ 6 ఇంటూ 10 ప్లస్ 6 ఇంటూ 1 సరిపోయిందా. 6 ఇంటూ 10 6 ఇంటూ 1 ఇది ఒక వన్ వే. ఇంకా సెకండ్ వేలో రాద్దాం. సెకండ్ వే ఏంటి సార్ అంటే, ఒకసారి చూడండి. 66 కదా, డైరెక్ట్గా 66 రాయి. 66 ఇంటూ 1000 66 ఇంటూ 1000 ప్లస్, అవునా, ఇది అయిపోయింది. 66,000 అయిపోయింది. 666 ఉంది కదా, దాన్ని 66 ఇంటూ 10 అని రాస్తా. అప్పుడు 660 అయింది. ఇంకా 6 ఉంది, 6 ఇంటూ 1 ఓకే. ఇది ఒక వే. అర్థమైంది కదా మీకు. సెకండ్ 1.2లో టెగ్రిటో 2లో ఇది డి సమ్ అయింది. ఒకసారి చూడండి. 3 lakh కదా, 3 lakh మనము 3 ఇంటూ 1 lakh అని రాద్దామా. 3 ఇంటూ 1 lakh 3 ఇంటూ 1 lakh రాస్తే 3 lakh అయింది. 67,000 ఎలా రాద్దామంటే 67 ఇంటూ 1000 అని రాద్దాం. అప్పుడు 67,000 అయింది. ప్లస్ ఇంకా 800 ఉంది, 8 ఇంటూ 100 ఓకే. ప్లస్ 1 కదా, అది 13 కదా. 13 అంటే 1 ఇంటూ 10 1 ఇంటూ 10 ఓకే. 1 ఇంటూ 10 10 అయింది. ప్లస్ 3 కదా, 3 ఇంటూ 1 అని రాద్దాం. ఓకేనా. అర్థమైంది కదా మీకు. సో అప్పుడు సరిపోద్ది నెంబర్. సెకండ్ వే ఏం రాద్దాం అంటే, సెకండ్ వే చూడండి ఒకసారి. సెకండ్ వే ఒకసారి చూడండి. దీన్ని 36 ఇంటూ చూడండి. మీరు సింపుల్ అమ్మ. 36 అంటే ఇక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి అన్ని జీరోలు రాస్తే సరిపోద్ది మనకి. ఇది ఎక్స్పాన్షన్ ఫామ్ అనమాట. ఎక్స్పాన్షన్ ఫామ్ ఎలా రాస్తాం అలాగా. ఓకే. 30 ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఎంత అయింది, 1s 10s 100 1000 10,000 lakh 3,60,000 అయింది. ఓకేనా. 3,60,000 అయింది. ఇంకెంత ఉంది, 7,813 ఉంది. 7,800 రావాలి. 7,800 రావాలంటే 78 ఇంటూ 100 రాస్తే 7,800 వస్తుంది. సరిపోయిందా. 78 ఇంటూ 100 చూసుకోండి. 78 ఇంటూ ఇవి 2 ప్లేస్ ఉన్నాయి కదా, అందుకే 2 zeros అనమాట. 100 ప్లస్ ఇక్కడ మళ్ళీ సేమ్ మనము 13 ఎట్ ఏ టైం 1 అని రాయొచ్చు. మళ్ళీ 10 ఇంటూ రాయకుండా 13 ఇంటూ 1 అని రాయొచ్చు. సో 1ని 13 టైమ్స్ ప్రెస్ చేస్తామని అర్థం. ఓకేనా. సో ఇక్కడికి మనకు ఇదిగో ఈ 1.2 కూడా, ఇక్కడ 1.2 కూడా మనకు కంప్లీట్ అయ్యింది. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. 1.3 తర్వాత చూద్దాం. ఓకే. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మీకు అలా డైలీ నేను పెడతా, పోస్ట్ చేస్తాను నేను అన్ని కూడా వీడియోస్. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది అందరూ డబ్బులు ఇచ్చి దీన్ని పబ్లిసిటీ చేసుకుంటారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అదే చాలు.